నేను 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏ వారసున్నా. మేము ఈ రోజు ఈ ధర్నా చౌక్ లో ఇందిరా పార్క్ లో ఈ సమావేశం శాంతియుత నిరసనకు మహాధర్నాకు సమావేశం కావడానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే 81-85 జీవో తీసి వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం అర్హతను బట్టి అని చెప్తూ 61 ఏళ్ళ తక్కువ ఉన్నటువంటి వీఆర్ఏలకు ఆల్రెడీ ఉద్యోగ భద్రత కల్పించేసింది. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి. 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏలకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవోలో పొందుపరిచిండ్రు. 81-85 జీవోలో పొందుపరిచిండ్రు. దానికి సంబంధించి మా నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కూడా అయిపోయినాయి. కానీ ఆ గత ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోయినరు. ఆలోపే ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మాకు ఆ విషయంలో సహాయం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు మేము వెన్నుదన్నుగా నిలిచినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్నది. కానీ అధికారంలోకి వచ్చినా కూడా 18 నెలలు గడుస్తున్నా మా 61 ఏళ్ళు దాటిన వారసుల పట్ల ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మాకు ఆల్రెడీ జీవోలో ఉన్నది. మా ప్రార్థన ఏంటంటే, మా మనవి ఏంటంటే, జీవోలో ఉన్నది దాన్ని పూర్తిగా అమలు చేయండి, మాకు జీవో ప్రకారం అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మా ప్రార్థన. ఎందుకంటే మా తండ్రులు వెట్టి చాకరీ చేసుకుంటూ గ్రామానికి రెవెన్యూకు సేవలు అందిస్తున్నారు. కానీ ఎక్కువ సంవత్సరాలు చేసిన మా తండ్రులకే ఇలా అన్యాయం జరుగుతున్నది. తక్కువ సంవత్సరాలు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి. 61 కన్నా తక్కువ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏదైతే ధరణిని భూభారతిగా మారుస్తూ మళ్ళీ జీపీఓ పోస్టులు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అందులో ఆ జీవోలో మిగిలిపోయిన వాళ్లకు జీపీఓల అవకాశం ఇవ్వాలని మా డిమాండ్. జీవోలో మిగిలిపోయిన మిగతా 61 ఏళ్ల వారసులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులకు జీపీఓల అవకాశం ఇస్తూ మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ రోజు శాంతియుతంగా ధర్నా చేయడానికి మేము ఇక్కడికి సమావేశం కావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రిని కొన్ని వందల సార్లు కలిసి మేము ఈ ప్రయత్నంలో భాగంగా మేము ఎక్కడి గడపలేదు మొక్కని మంత్రి లేదన్నట్టు అధికారుల్ని, ఎమ్మెల్యేని, మంత్రుల్ని, చివరికి ముఖ్యమంత్రిని కలిసినా కూడా మీ సమస్య మా మధ్యలో ఉన్నది, మీకు న్యాయం జరుగుతుంది కానీ టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతకాలం వెయిట్ చూస్తామన్నా? ఎంపీ ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అన్నారు. సరే అని చెప్పేసి మేము కూడా శాంతియుతంగా ఓపిక పట్టినాం. ఏనాడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వెళ్ళదలుచుకోలేదు కూడా. కానీ ఇప్పటికైనా ఇప్పుడు ఈ జీపీఓలో మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులను మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే మా డిమాండ్ గా చెప్పి 81-85 జీవో ప్రకారం మాకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాల కోసమని 3797 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. దానికోసం ఈ రోజు వాటాబందీ కింద వాళ్ళందరూ వారి యొక్క వాటాబందీ అన్నదమ్ములు గాని అక్క జిల్లాలో గాని లక్షల రూపాయలు చెల్లించుకున్నారు, భూములు ఇచ్చినారు. ఆఖరికి అప్పులు చెల్లించలేక బీఆర్ఏలు మనస్తాపంతో చనిపోయారు. వారి వారసులు అప్పులు చెల్లించలేక వారి వారసులు చనిపోయారు. ఎంతో మంది బీఆర్ఏ వృద్ధులు వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎంతగానో ఎదురుస్తున్నాం. గ్రామాలలో ఈ రోజు ఉన్నటువంటి వీఆర్ఏలు వాళ్ళ ఏజ్ ఎక్కువ, ఈ వారసులు కనీసం ఇప్పటికి 3 నెలల సంధి జీతాలు లేవు, ఏమి లేవు. వారందరి కోసమని ఎదురుస్తున్నారు. గ్రామంలో ఏ పని ఉన్నా ఏది ఉన్నా వీఆర్ఏ ఎవడ సచ్చినా బతికినా గ్రామాల్లో ఇసుక పోయినా బంజరు భూములలో మట్టు పోయినా వీఆర్ఏనే ఉంటాడు. అన్ని కార్యక్రమాలకు వీఆర్ఏనే ఉంటాడు. వీఆర్ఏకు ఏజ్ ఎక్కువ అయ్యి ఈ రోజు వాళ్ళందరూ వారసులకు ఉద్యోగాలు ఇస్తారని ఎంఆర్ ఆఫీస్ లో అనేక రకాలైన విధులు మాతోట చేయించుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ చేయించాడు పనులు కూడా మేమే చేస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీలు మేమే చేస్తున్నాం. ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా వీఆర్ఏనే కావాలి. ఈ రోజు వీఆర్ఏ లేక ఎన్నో వ్యవస్థలో ఇబ్బందులు ఎదురైంది. వీఆర్ఏ జేఏసీ ఈ రోజు తలపెట్టిన మహాధర్నాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తరలించడం జరిగింది. గత ప్రభుత్వం 81-85 జీవోల్ని అమలు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పటికీ 16,000 చిల్లర మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 3,797 మందికి ఇంకా ఉద్యోగాలు పెండింగ్ లో ఉండే ఉన్నాయి, ఇంకా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పేసి గతంలో పిసిసి ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మీకు మేము ఉన్నాం, మమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు. అధికారం కోసం మేము మొత్తం అందరం గ్రామాలలో కంగనబద్దులైన అధికారులు చేపట్టడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ఒక 16 నెలలుగా ఈ మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా మీకు మంచి రోజులు తెస్తాము, మంచి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. తప్పితే ఇంతవరకు ఉద్యోగాలు
విషయం ఏందో కానీ మనం పట్టించుకున్న నాదుడే లేడు. ఏ మంత్రిని కలిసినా మీ సమస్య మా దృష్టిలో ఉంది, మీ సమస్య మా దృష్టిలో ఉందని చెప్తారు తప్పితే ఆ దృష్టిలో ఉందనా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అక్కడే ఆపేస్తున్నారు. ఈ దృష్టిలో ఉందా లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాలనుకుంటారో చెప్పట్లేదు. ఇప్పుడు జీపీఓలో నియమిస్తారు, ఆ జీపీఓలో మాకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మేము వీఆర్ఏలో కొనసాగుతున్నాం, వేరే వారసులో కొనసాగుతున్నాం. మమ్మల్ని 4-5 రోజుల నుంచి వరుస పెట్టి ప్రభుత్వం అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయడం వల్ల ఏం సాధిద్దాం అనుకుంటుంది అనేది మాకైతే తెలియట్లేదు. ఒకటి ఇక్కడ ప్రభుత్వానికి అయితే మేము చెప్తా ఉన్నాం, 81, 85 జీవో ప్రకారం మా వారసులో మిగిలిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ